ఇక కాంగ్రెస్ పాలనలో రైతన్నల గోస వర్ణనాతీతంగా మారింది. యూరియా కొరతతో మొదలైన సాగు కష్టాలు కల్లాలో ధాన్యం కొనుగోలు వరకు వెంటాడుతూనే ఉన్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు కాక ఇంకా కల్లాల్లోనే ములుగుతోంది. మరోవైపు వానకాలం సాగు మొదలవడంతోనే యూరియా లొలి మళ్లీ షురు అయింది. షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. రైతులు క్యూ లైన్లలో మళ్లీ బారులు తీరుతున్నారు. రైతులు యూరియా దొరక్క ధర్నాలు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వాలు మాత్రం కొరత కనిపించకుండా యాప్లంటూ కాలం గడుపుతోంది. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగు కష్టాలు లేకుండా వ్యవసాయం ఒక పండుగలా చేసుకున్నారు అన్నదాతలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కంటి మీద కునుకు లేకుండా అష్ట కష్టాల పాలవుతున్నారు. 2.5 రేవంత్ సర్కారు పాలనలో రైతుల్ని యూరియా కొరత వెంటాడుతోంది. ఈ వానాకాలం సాగుకు యూరియాతో పాటు డీఏపీ కొరత కూడా తప్పేలా లేదు. మార్క్ఫెడ్ వద్ద ఉన్న యూరియా డీఏపీ నిల్వలు గమనిస్తే ఎరువుల కష్టాలు కళ్ల ముందే కదలాడుతున్నాయి. సీజన్ కు ముందు ఒక మార్క్ఫెడ్ వద్ద 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2.2 లక్షల టన్నులే ఉంది. ఇప్పటికే సీజన్ ప్రారంభమై రైతులు యూరియా కొనుగోలు ప్రారంభించారు. మే, జూన్, జూలై నెలల్లో కలిపి మొత్తం 5,23,000 టన్నుల యూరియా అవసరముండగా మార్క్ఫెడ్ వద్ద 2.2 లక్షల టన్నులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే యూరియా కొరతతో తీవ్ర ఆందోళనతో ఉన్న రైతులపై ఎరువుల కంపెనీలు ధరల పిడుగు వేశాయి. రైతులు యూరియా తర్వాత అధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరల్ని భారీగా పెంచాయి. ముఖ్యంగా రైతులు అధికంగా ఉపయోగించే 2020 కాంప్లెక్స్ బస్తా ధరను 1,400 నుంచి 1,800 రూపాయలకు పెంచాయి. ఇది ఇంకా పెరిగి 2,150 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. పొటాష్ ఎరువుల ధర 1,800 రూపాయల నుంచి 1,975 రూపాయలకు పెరిగింది. 10-26-26 ధర 1,200 నుంచి 1,700 రూపాయలకు పెరిగింది. ఇక 16-16-16 ధర 1,675 నుంచి 2,050 రూపాయలకు పెరిగింది. దీంతో రైతులు కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుకు జంకుతున్నారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా డీఏపీ కోసం పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం డీఏపీ బస్తా ధర 1,350 రూపాయలుగా ఉంది. కానీ యూరియాతో పాటు డీఏపీ కొరత కూడా రైతుల సహనానికి పరీక్ష పెడుతోంది. ప్రస్తుతం మార్క్ఫెడ్ వద్ద డీఏపీ 10,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. కానీ రాష్ట్రంలో రైతులకు జూన్ నెలలో 71,000 టన్నులు, జూలై నెలలో 82,000 టన్నుల డీఏపీ అవసరం పడుతుంది. కానీ ప్రస్తుతం ఆ మేరకు నిల్వలు లేకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. డీఏపీ లభించని పక్షంలో పెరిగిన ధరల్ని భరిస్తూ కాంప్లెక్స్ ఎరువుల్ని కొనుగోలు చేయక తప్పదని, పెట్టుబడి భారం పెంచుకోక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతను కనిపించకుండా యాప్తో మేనేజ్ చేయాలని చూస్తోంది రేవంత్ ప్రభుత్వం. యాప్ను తీసుకొచ్చి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే యాప్ సిస్టమ్ను ఫాలో అవుతూ కేంద్ర ప్రభుత్వం కూడా మరో యాప్ తీసుకొచ్చింది. ఫర్టిలైజర్ సెల్ఫ్ అప్లికేషన్ సిస్టమ్ యాప్ను అమల్లోకి తీసుకొచ్చింది. తొలి దశలో రాష్ట్రంలో రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ కేవలం యూరియాకే పరిమితం కాగా కేంద్రం తీసుకొచ్చిన యాప్ అన్ని ఎరువులకు ఉద్దేశించింది. దీంతో రైతులకు మరిన్ని కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు యూరియా కోసం క్యూలైన్లో బారులు తీరడంతో పాటు ప్రభుత్వంపై నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. డీఏపీ యూరియా అందించాలని ఆదిలాబాద్ ఇచ్చోడ మండలంలోని పీఏసీఎస్ ముందు పలు గ్రామాల రైతులు ధర్నా చేశారు. వ్యవసాయం చేసుకోవాలా, యూరియా డీఏపీ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలా అంటూ నిలదీశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సహకరించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ హయాంలో రైతే రాజుగా పాలన సాగింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటుతో వ్యవసాయం పండుగలా జరిపారు. కానీ ఇప్పుడు విద్యుత్ కొరతతో మోటార్లు కాలిపోవడం, యూరియా కొరతతో క్యూలైన్లలో నిలబడడం, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు చేయడమే అన్నదాతలకు పనిగా మారింది. మరి ఈ దుస్థితికి కారణమైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సరైన సమయంలో బుద్ధి చెప్తామంటూ రాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.